Hi, I am Baba. Please subscribe Baba Academy for latest updates. Student assessment booklet కి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నానండి. మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు ఇలాగే అందిస్తూ ఉంటాను. ముఖ్యంగా ఈ అసెస్మెంట్ బుక్లెట్స్ ఏంటివి అంటే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 1 to 10th క్లాస్ వరకు అందరికీ కూడా ప్రతి సబ్జెక్ట్ కి క్లాస్ వైజ్ బుక్లెట్స్ ని అందించడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా సిబిఏ కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్ అనేది ఖచ్చితంగా ఈ అకాడమిక్ ఇయర్ అన్ని ఎగ్జామ్స్ కి ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు జరపబోతున్నారు. అలాగే ఈ సిబిఐ ఎగ్జామ్ లో ఎంసీక్యూస్ ఉంటాయి, ఆ తర్వాత ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా 10th క్లాస్ గమనిస్తే కనుక ఎస్ఎస్సి మోడల్ అంటే పబ్లిక్ ఎగ్జామ్ కి సంబంధించి మోడల్ పేపర్ మాదిరి మాత్రమే ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నారు. ఇక్కడ మనం ఈచ్ బుక్లెట్ ఇన్క్లూడ్స్ ఒక్కొక్క బుక్లెట్ లో ఏముంటాయి అనేది గమనిస్తే కనుక ఇన్స్ట్రక్షన్స్ ఫర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కి టీచర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అలాగే అసెస్మెంట్ యొక్క షెడ్యూల్, ఫార్మాట్స్ కూడా ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ కూడా ఆ అసెస్మెంట్ యొక్క అబ్స్ట్రాక్ట్ కూడా ఉంటుంది. అలాగే రైటింగ్ చేయడం కోసం స్పేసెస్ కూడా ఆ యొక్క బుక్లెట్ లో ఇవ్వడం జరుగుతుంది. అంటే 4 ఫార్మాట్ ఎఫ్ఏస్ కి, ఆ తర్వాత 2 ఎస్ఏస్ కి కావాల్సినటువంటి రిటర్న్ వర్క్ కావాల్సినటువంటి స్పేస్ కూడా పేజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి అసెస్మెంట్ కి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సబ్జెక్ట్ స్పెసిఫిక్ గా ఉండేటువంటి ఇన్క్లూషన్స్ ఏవి అంటే సోషల్ వాళ్ళకి మ్యాప్స్ కానీ, మ్యాథమెటిక్స్ వాళ్ళకి గ్రాఫ్స్ కానీ అవన్నీ కూడా అదే బుక్లెట్ లో అక్కడే అసెస్మెంట్ పక్కనే ఇవ్వడం జరుగుతుంది. మరి క్లాస్ 1 and 2 అసెస్మెంట్ బుక్లెట్స్ లో ఏముంటాయంటే ఎన్ఈపి 2020, ఎన్సీఎఫ్ 2023, నిపుణ్ లక్ష్య అండ్ పరక్ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం ఎఫ్ఎస్ ఎలా ఉంటాయంటే ముఖ్యంగా 15 మార్కులకి ఎఫ్ఎస్ లో ఈస్థెటిక్ డెవలప్మెంట్ ఆర్ సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ ఆర్ ఫిజికల్ డెవలప్మెంట్ కి సంబంధించి 5 మార్కులు, కాగ్నిటివ్ డెవలప్మెంట్ కి సంబంధించి 5 మార్కులు, ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీకి సంబంధించి 5 మార్కులు ఉంటాయండి. ఇంకా రిటర్న్ టెస్ట్ 35 మార్కులు ఉంటాయి. 35 మార్కులు ఎంసీక్యూస్ 20 మార్కులకి, ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ 15 మార్కులకు ఉంటాయి. ఎఫ్ఎస్ మాత్రమే. ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ గురించి మాట్లాడుకుంటాం. మరి సమ్మేటివ్ అసెస్మెంట్ గమనిస్తే ఎంసీక్యూస్ 40 మార్కులకి, ఆ తర్వాత ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ ఎఫ్ఆర్క్యూస్ 40 మార్కులకి నిర్వహించడం జరుగుతుంది. ఈ బుక్లెట్ లో ఈ విధంగా ఉంటాయి అనమాట. మరి 3rd to 9th వరకు ఎలా ఉంటాయంటే ఎన్ఈపి 2020, ఎన్సీఎఫ్ 2023 గైడ్ లైన్స్ ప్రకారం ఎఫ్ఎస్ అన్ని కూడా స్టూడెంట్ రెస్పాన్సెస్ కి సంబంధించి 5 మార్కులు, రిటర్న్ వర్క్ కి 5, ప్రాజెక్ట్ వర్క్ కి 5 ఉంటాయి, 15 మార్కులు. ఇంకా రిటర్న్ టెస్ట్ కి సంబంధించి 35 మార్కులు ఉంటాయి. ఈ 35 మార్కుల్లో ఎంసీక్యూస్ మాత్రం 15 మార్కులు, ఆ తర్వాత ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ కి 20 మార్క్స్ ఉంటాయండి. మరి ఎస్ఎస్ గమనిస్తే ఎంసీక్యూస్ 20 మార్క్స్ ఉంటాయి, ఎఫ్ఆర్ఎస్ 60 మార్క్స్ ఉంటాయి. అంటే 100 మార్క్స్ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా క్లాస్ 10 లో గమనిస్తే వీరికి పబ్లిక్ కి ఎగ్జామ్ కి సంబంధించి ప్రాక్టీస్ ఉండే విధంగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకి 3 ఫార్మేటివ్ అసెస్మెంట్స్ మాత్రమే ఉంటాయి. వీరికి కూడా ఎఫ్ఏ టూల్స్ కూడా అక్కడ అందించడం జరిగింది. ఎస్ఏవన్ ఎలా ఉంటుందంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రకారమే ఉంటుంది. అక్కడ అప్పటి వరకు ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఎంత ఉందో ఆ సిలబస్ ప్రకారం ఇస్తారు. అలాగే ఎక్కువ ప్రాక్టీస్ కోసం ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ కి, గ్రాండ్ టెస్ట్ కి కావాల్సినటువంటి స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా విద్యార్థులు వారి యొక్క ఆన్సర్ ని బుక్లెట్ లోనే మాత్రమే రాయాలి. ప్రతి స్టూడెంట్ కి ఒక బుక్లెట్ ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిందే. స్టూడెంట్ అక్కడ ఏం చేశాడంటే ఓఎంఆర్ షీట్ పైన తనకి ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఆ క్వశ్చన్స్ ని మాత్రమే ఎంసీక్యూ క్వశ్చన్స్ కి అక్కడ ఓఎంఆర్ షీట్ లో జాగ్రత్తగా బబుల్ చేయాల్సి ఉంటుంది. అలాగే టీచర్స్ వీటిని ఓఎంఆర్ షీట్ లో చెక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత టీచర్స్ వీటిని ఈ యొక్క ఓఎంఆర్ షీట్ ని లీప్ యాప్ లో ముఖ్యంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్పెషల్ గా సిఎస్సి వెబ్సైట్ లో మార్క్స్ ని స్పెషల్ గా ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఎప్పుడైతే మనం లీప్ యాప్ లో స్కాన్ చేస్తామో ఆటోమేటిక్ గా మార్క్స్ అనేటివి అక్కడ రావడం జరుగుతుంది. ఇది మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి మార్పు. ఇంకా ఓఎంఆర్ షీట్స్ ఎలా ఉంటాయి అంటే 3rd to 5th వరకు చూడండి. ఎఫ్ఎస్ ఇక్కడ ఎఫ్ఏ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. ఫార్మేటివ్ అసెస్మెంట్ పార్ట్ 1 ఉంటుంది, ఆ తర్వాత పార్ట్ బి ఉంటుంది, పార్ట్ సి ఉంటుంది, పార్ట్ డి ఉంటుంది, పార్ట్ ఈ ఉంటుంది. పార్ట్ ఏలో ఏముంటుందంటే అపార్ లేదా పెన్ ఐడిని ఎంటర్ చేసి కింద బబుల్ చేయాలి. పార్ట్ బిలో ఎగ్జామ్ కోడ్స్ ప్రతి ఎగ్జామ్ కి ఒక్కొక్క కోడ్ ఉంటుంది, ఒక్కొక్క సబ్జెక్ట్ కి, ఒక్కొక్క క్లాస్ కి. ఆ కోడ్స్ కూడా చెప్తున్నానండి, చివరిలో చెప్తాను. పార్ట్ సి కి సంబంధించి ఫార్మేటివ్ అసెస్మెంట్ లో అంటే ఆ విద్యార్థులు ఓఎంఆర్ షీట్ లో బబుల్ చేసిన వాటిని ఇక్కడ మనము అక్కడ చూస్తాము. ఆ తర్వాత పార్ట్ డి ఈ 2 కూడా స్టూడెంట్సే చేస్తారు పార్ట్ సి వరకు. పార్ట్ డి అండ్ ఈ మాత్రం టీచర్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. అంటే ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ కి రాసింటారు కదా, వాటికి ఎన్ని మార్కులు ఇచ్చారో ఆ దానికి ఎంత వీళ్ళు సంపాదించారు అనేది అక్కడ చెక్ చేసి దాన్ని ఇక్కడ బబుల్ చేయాల్సి ఉంటుంది. ఇది బబుల్ చేసి ఆ తర్వాత స్కాన్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ప్యాటర్న్ 6th to 9th కూడా ఇదే విధంగా ఎఫ్ఎస్ ఉంటాయన్నమాట. మరి సమ్మేటివ్ అసెస్మెంట్ ఎలా ఉంటాయంటే సేమ్ ఇలాగే ఏబిసి స్టూడెంట్స్ చేస్తారు. డిలో మాత్రం
టీచర్ చేస్తారు. అంటే ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ కి ఏ విధంగా రెస్పాండ్ అయ్యా, దానికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, 21 మార్క్స్ కి ఎన్ని వచ్చాయి, 22 సెకండ్ మార్క్స్ కి ఎన్ని వచ్చాయి, ఈ విధంగా టీచర్ అక్కడ ప్రిస్క్రైబ్ చేసినటువంటి మార్క్స్ కి ఎన్ని వచ్చాయి అనేటువంటిది కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ అపార్ ఐడిని ఎంటర్ చేసి కింద బబుల్ చేయాలి. ఎగ్జామ్ కోడ్, ఆ యొక్క పేపర్ కోడ్ ని బి సెక్షన్ లో ఎంటర్ చేయాలి. సి సెక్షన్ లో విద్యార్థులు వారి యొక్క ఆన్సర్లు ఎంసీక్యూకి రాస్తారు. డి సెక్షన్ లో, ఈ సెక్షన్ లో టీచర్ అనే వాళ్ళు దాన్ని ఎవాల్యుయేట్ చేసి అక్కడ ఆ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా రాస్తూ ఇక్కడ బబుల్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా తర్వాత బుక్లెట్స్ చూడండి ఇక్కడ ఎలా ఉంటాయో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఈ విధంగా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అపార్ ఐడి ఈ విధంగా ఉంటే 2 అయితే 2 ఇలా బబుల్ చేయాలి, నీట్ గా బయటికి వెళ్ళకోకుండా. ఒకవేళ పెన్ నెంబర్ ఎంటర్ చేసి తట్టుకుంటే ఇక్కడ చూడండి 12 ఉంటాయి కాబట్టి బాక్సెస్, పెన్ నెంబర్ ఎంటర్ చేసి తట్టుకుంటే పెన్ నెంబర్ లో 11 ఉంటాయి కాబట్టి ఫస్ట్ బాక్స్ లో 0 ఎంటర్ చేసి రిమైనింగ్ పెన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అపార్ ఐడి అయితే టోటల్ గా 12 డిజిట్స్ వస్తాయి. ఆ తర్వాత పార్ట్ బి లో గమనిస్తే పార్ట్ బి గమనిస్తే చూడండి, ఎగ్జామ్ కోడ్ ఏంటది అనేటువంటిది ఎగ్జామ్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ కి ఇచ్చారు. ఇక్కడ ఏ ఎగ్జామ్ కోడ్ అవుతుందో ఆ విధంగా కింది భాగంలో బబుల్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ కి ఈ యొక్క ఓఎంఆర్ షీట్ పైన పూర్తి అవగాహన కల్పించాలి. అలాగే ఎలా బబుల్ చేయాలో కూడా ఖచ్చితంగా టీచర్స్ చెప్పి ఉండాలి. ఈ తర్వాత ఆ ఎగ్జామ్ పిల్ల వాళ్ళు ఏ విధంగా రాస్తారు అనేది ఆ క్వశ్చన్ కి సంబంధించి వాళ్ళు రాసింటారు. డి, ఆ తర్వాత పార్ట్ డి, పార్ట్ ఈ టీచర్ ఫిల్ చేస్తారు. ఇది మనందరికీ తెలిసింది. మరి డిస్ట్రిబ్యూషన్ అండ్ కలెక్షన్ ఆఫ్ ద బుక్లెట్స్, దీనిలో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైతే ఎగ్జామ్ జరుగుతుందో ఆ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి సంబంధిత ఎగ్జామ్ జరిపినప్పుడు బుక్లెట్స్ ఖచ్చితంగా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలాగే సపరేట్ గా ఖచ్చితంగా వాటిని కలెక్ట్ చేసుకోవాలి. ఇష్యూ ఆఫ్ బుక్లెట్ డ్యూరింగ్ ద మెయిన్ ఎగ్జామ్, ఎస్ఎస్ అయితే షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ ఇచ్చింటారు, ఆ షెడ్యూల్లో వాళ్ళకి బుక్లెట్ ఇవ్వాలి, కలెక్ట్ చేసుకోవాలి. ఇమీడియట్ గా కలెక్ట్ చేసుకోవాలి ప్రతి టెస్ట్ కి కూడా. వీటిని సేఫ్ గా ఖచ్చితంగా రీయూజ్ అయ్యే విధంగా మొత్తం సంవత్సరం అంతా ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా సేఫ్ గా పెట్టుకోవాలి. క్లాస్ టీచర్ ఖచ్చితంగా సంబంధిత క్లాస్ టీచర్ మాత్రమే ఈ బుక్లెట్ కి సంబంధించినటువంటి బాధ్యతలు తీసుకొని వాటిని ప్రిజర్వ్ చేయాలి. ఇన్విజిలేషన్ అయిన తర్వాత వాటిని అసెస్మెంట్ కోసం సంబంధిత సబ్జెక్ట్ టీచర్ కి ఖచ్చితంగా అందివ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ తర్వాత ఎవాల్యుయేషన్ గైడ్ లైన్స్ ఏంటంటే, క్లియర్ మార్క్స్, ఇక్కడ రెస్పాన్స్ ఆన్సర్స్ కి క్లియర్ గా మార్క్స్ ని మనం కన్స్ట్రక్టివ్ కామెంట్స్ కూడా ఇవ్వాలి. ఎందుకు ఆ మార్కులు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు అనేటువంటిది కూడా అక్కడ బుక్లెట్ లో రాయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ రికార్డ్ ఫైనల్ ఎంసీక్యూ అండ్ ఫ్రీ రెస్పాన్స్ మార్క్స్ బై బబ్లింగ్ ద రెస్పెక్టివ్ నంబర్స్. మనం వాటిని బబ్లింగ్ అంటే డిఈలో మనం ఏం చేయాలంటే, ఎంసీక్యూస్ స్టూడెంట్ చేసింటారు, డిఈ పార్ట్ లో ఫ్రీ రెస్పాన్స్ కి మనమే ఇక్కడ అంటే టీచరే అక్కడ బబుల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్ పేపర్ లో అంటే క్వశ్చన్ కి పేపర్ లో ఆన్సర్ వేరే రాసి ఓఎంఆర్ లో వేరే బబుల్ తీసుకున్నా కూడా చేసినా కూడా ఓఎంఆర్ లో ఏదైతే రాసి ఉంటాడో దాన్నే ఆన్సర్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బార్డర్స్ కూడా 4 బార్డర్స్ ఇక్కడ సర్కిల్స్ కూడా మీరు బాగా గమనించవచ్చు. వీటిని మొబైల్ యాప్ లో ఓఎంఆర్ షీట్స్ యూజ్ చేసేటప్పుడు మొబైల్ యాప్ లో ఫుల్ ఏరియా అంటే ఈ యొక్క రౌండ్ సర్కిల్స్ అన్ని కూడా వచ్చేస్తాడు. ఆ రెడ్ సర్కిల్ ఉంది కదా బయట ట్రయాంగిల్, ఆ రెడ్ ట్రయాంగిల్ టోటల్ కంప్లీట్ వచ్చేటట్టుగా అంటే ఈ సర్కిల్స్ కూడా ఖచ్చితంగా బాగా కనపడే విధంగా మనం ఖచ్చితంగా దాన్ని అక్కడ స్కాన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకెంతకు ముందు చెప్పినట్టు బుక్లెట్ కోర్స్ చేసుకుందాం. క్లాస్ 3కి అయితే ఇక్కడ మామూలుగా ఫస్ట్ మనం గమనిస్తే క్లాస్ 1 లో గమనిస్తే తెలుగు 1, ఇంగ్లీష్ 2, మ్యాథ్స్ 3, ఈ విధంగా క్లాస్ 1 నుంచి స్టార్ట్ అయ్యి 3, 4, 5 క్లాసెస్ వరకు ఈ విధంగా వచ్చి ఉన్నాయండి. 5 క్లాసెస్ వరకు 18 పేపర్స్ 1 to 18 అనే సీరియల్ ఇచ్చేసారు. తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవీఎస్, తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవీఎస్. ఫస్ట్ క్లాస్ లో తెలుగు 1 స్టార్ట్ అవుతుంది. క్లాస్ 5 లో ఈవీఎస్ 18 కి క్లోజ్ అవుతుంది. అలాగే ఇంకా ప్రైమరీ, ఇది హై స్కూల్ అండి, హెడ్డింగ్ ఇలా ప్రైమరీనే వచ్చింది. ఇక్కడ హై స్కూల్ గమనించే 6th క్లాస్ చూడండి 601, 602 అట్లా. 7th అయితే 701, 8th క్లాస్ అయితే 801 తో స్టార్ట్ అవుతుంది, 9th 901, 10th అయితే 1001 తో స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా సింపుల్ గా తెలియజేశాను మీకు, మీ అందరికీ తెలిసే. ఆ సబ్జెక్ట్స్ ప్యాటర్న్ సీరియల్ తెలుసుకోండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, పిఎస్ఎన్ఎస్, ఆ తర్వాత ఎస్ఎస్ సోషల్ స్టడీస్. పిఎస్ఎన్ఎస్ కి ఒకే కోడే ఉంటుంది, ఇది బాగా గమనించండి. పిఎస్ఎన్ఎస్ కి రెండింటికి కూడా ఒకే కోడే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్.